సోషల్ మీడియాలో మెట్లపల్లి గ్రామ శివారున పంట పొలాల్లో ఒక ఉచ్చులో పడి చిరుతపులి చనిపోయిందనే విషయం మా దృష్టికి వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఇది కొండ ప్రాంతం శివారున ఉన్న దుర్గారావు గారు అనే ఆయన సంబంధించిన ఒక మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్ దానికి అమర్చిన ఒక ఈ కేబుల్ వైర్లతోటి స్కూటర్ బ్రేక్ వైర్లతోటి పెట్టిన ఒక ఉచ్చుతోటి అది అందులో ఇరుక్కొని చనిపోయినట్లుగా తెలిసింది. రాత్రి ప్రాంతంలో ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్టుగా ఇక్కడ తోట కాపలాదాడైన మల్లేష్ చెప్తున్నాడు. అతను ఈరోజు పొద్దున్నే క్యాజువల్గా ఇక్కడ చుట్టుపక్కల పొలాలు కొట్టుకోవడానికి తోట చుట్టూ ఎండిపోయిన పొలాలు పట్టుదామని చెప్పి వచ్చినప్పుడు ఈ చిరుతపులిని గమనించడం జరిగిందని చెప్పాడు. తర్వాత దీని లీజుదారులకి చెప్తే వారు వచ్చి చూశారన్నారు. అది మేము కూడా వచ్చాము, పరిశీలించాము. ఇది ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇది వారు వచ్చిన తర్వాత మిగతా ప్రొసీజర్ ప్రకారం దర్యాప్తు జరుగుతుంది. మీ పేరు సార్? సురేష్. ఏ స్టేషన్? హాస్టల్ పోలీస్ స్టేషన్. మాధవరాజు. ఈ తోటని 4.5 సంవత్సరాల నుంచి మేము కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నాం. ఈరోజు ఉదయం కర్రలు కొడటానికి నా చేలో పని అతను పంపించడం జరిగింది. అతను దూరం నుంచి చూసి ఏదో పుల్లిలాగా ఉందని భయపడి నాకు ఫోన్ చేయడం జరిగింది. చేసినప్పుడు బెల్లప్ప మోహన్ కుమార్ గారిని మహేష్ గారిని పంపించడం జరిగింది. వెళ్ళి చూసి ఏంటో చెప్తున్నానని చూస్తే పులే అన్నయ్య అని చెప్పారు. వెంబటే మేము డిపార్ట్మెంట్ వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. అంటే ఇంత ముందులో ఏమైనా కనిపించిన జాడలుగానే అసలు ఏం లేదండి. మాకు జరగడం ఇదే ఫస్ట్ టైము. కానీ 2 నెలల క్రితం పక్క చేలలో కనిపించిన ముద్దర్లు అని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలియపరిచారండి గ్రామస్తులు. కొంచెం దీని మీద ఏమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ తగు చర్యలు త్వరగా తీసుకొని గ్రామస్తులు కూడా భయపడుతున్నారు. అలాగే మా చేలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ భయప్రాంతాలకు గురవుతున్నారు. కొంచెం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నామండి. మల్లేశ్వరం మాది గణపవారి కూడా ఉంది. మేము ఎక్కడికే వలస వచ్చాము. ఓనర్ గారు పొద్దున్నే పొలంలో నరకాలి అంటే వచ్చామండి. పొద్దున్న మేము వచ్చే టైం 6 అయిద్దండి. నరకటాకని సుమారుకి వచ్చేసరికి మొక్కలు కనపడితే ఎగడిపోయాము. అదేం జరిగింది. తర్వాత ఈయన వస్తే ఈయన తోడు తీసుకుని వచ్చాము. మీరు చూడంగానే ఎవరికి ఫోన్ చేశారండి? అది మా ఓనర్గా చేశాను. చెప్తే ఆయన వచ్చిన దాకా వెళ్ళమోకంటే మేము రాలేదని చెప్పి. ఉందా చిరుతపులి? అవునండి.